గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేది. గుంటూరులో సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏం లేవు అని అంటే చాలామందిని కాదు అడిగాను. ఏం లేవన్నారు. వికెట్ చేసేసాను అనమాట. 1 డే స్టే చేశాను. ర్యాపిడో జస్ట్ 3 ఆర్డర్స్ 4 ఆర్డర్స్ చేశాను. వికెట్ చేసేసాను. సో ఇక్కడ నుండి ఒంగోలు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది నేను స్టే చేసిన హాస్టల్, 1 డే స్టే చేసిన హాస్టల్ సాయి హేమంత్ బాయ్స్ హాస్టల్, అరండల్పేట, గుంటూరు. ఒంగోలులో మాట్లాడలేదు ఏ హాస్టల్ గురించి, జస్ట్ మెసేజ్ చేశాను. మెసేజెస్కి ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. కాల్స్ చేయాలి, ఖాళీ చూసుకొని కాల్స్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, గోయింగ్ టు ఒంగోలు. 5,900 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 65 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. అంటే 50% ఛార్జింగ్ ఉంది. మనకి 50% సరిపోదు ఒంగోలు వెళ్ళడానికి. హాస్టల్ వెకేట్ చేశాను కదా, సో గోయింగ్ టు ఛార్జింగ్ స్టేషన్, ఎథర్ ఛార్జింగ్ పాయింట్. ఎథర్ షోరూమ్కి వచ్చాం ఛార్జింగ్ కోసం. ఓకే, నిన్న దీంతో ఛార్జింగ్ పెట్టాను, ఈరోజు దీంతో ట్రై చేస్తాను కొత్తగా. నిన్న 99 రూపాయలు ఎంతో తీసుకుంది ఛార్జింగ్కి. ఓకే డన్, 53% ఉంది. ఓకే, ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. 80% ఛార్జింగ్ ఎక్కింది. 5,903 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇక్కడ నుండి 117 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోవచ్చు నేను. సో బుజ్జితోని వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నానంటే ఒంగోలు వెళ్తున్నాను. సో చూద్దాం, ఈరోజు కూడా టెస్ట్ చేద్దాం బుజ్జి మైలేజ్ని. అందరూ డౌట్ పడుతున్నారు కదా, మధ్యలో ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. ఓకే, ఒంగోలు వరకు. ఓకే ఫ్రెండ్స్, ఉన్నా సరే పెట్టుకోను నేను. ఓకేనా, 80% ఛార్జింగ్ ఎక్కించాను కదా. ఈ ఏరియా పేరు ఎథర్ షోరూము, గుంటూరులో నగరాలంట, అమరావతి రోడ్ అంట. ఇది అమరావతి రోడ్ అంట. ఇక్కడ నుండి ఏ క్యూబ్ బాయ్స్ హాస్టల్ పండరీపురం ఒంగోలులో ఉంది. 116 కిలోమీటర్లు చూపిస్తుంది. సో మనకి 80% ఛార్జింగ్కి 100 కిలోమీటర్స్ అనే చూపిస్తుంది. కాకపోతే నాకైతే 120, 130 డెఫినెట్గా వస్తుంది. సో నేను మధ్యలో ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గోయింగ్ టు ఒంగోలు. 5,938 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 71 ట్రావెల్ చేయొచ్చు. 71 కిలోమీటర్స్. ఇక్కడ నుండి మనం వెళ్ళాల్సిన హాస్టల్ 82 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. కానీ ఛార్జింగ్ 71 ఉంది కదా, కానీ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఎందుకంటే ఇది బుచ్చి కాబట్టి నాకు నమ్మకం ఉంది. ఈ ఛార్జింగ్ ఎంత చూపించినా 40లో వెళ్తే డెఫినెట్గా టార్గెట్ అంటే డెస్టినేషన్ రీచ్ అవుతాం. 6,008 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 19 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అని చూపిస్తుంది. ఒంగోలుకి ఒంగోలు హాస్టల్, ఏ క్యూబ్ హాస్టల్కి 11 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో హ్యాపీ. 80% ఛార్జింగ్కి ఆల్మోస్ట్ 120, 130 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తున్నట్టే బుజ్జి. చాలా గ్రేట్. హాస్టల్కి వచ్చేసాం. 6,020 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. అంటే 117 కిలోమీటర్లు అక్కడ నుండి 80% ఛార్జింగ్ పెట్టి 117 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఇంకా 11 కిలోమీటర్ల గంట ఉందంటే 127 అంతే ఇస్తుంది. ఇది నేను స్టే చేయబోతున్న హాస్టల్. అక్కడ బోర్డు ఉంది. అంటే ఇది కూడా ఏ క్యూబ్ బాయ్స్ హాస్టలే. అండ్ ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా ఏ క్యూబ్ బాయ్స్ హాస్టలే. దిస్ ఇస్ ద బిల్డింగ్. మనం ఎక్కడ ఉంటామో తెలీదు. అతను వస్తానన్నారు, ఓనర్ ఇంకా రాలేదు. వెయిటింగ్ ఫర్ ఓనర్. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇస్తారని ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అది కూడా 1 టైమే. 2 డేస్ స్టే చేసిన, 1 డే స్టే చేసిన, 1 టైం ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇస్తానని చెప్తాను అనమాట. ఏ క్యూబ్ హాస్టల్లో లంచ్ టుడే వెడ్నెస్డే. ములంకాడ అండ్ సొరకాయ ఏదో కర్రీ. ఇది ఓన్లీ ఒకటే కర్రీ అంట, ఒక పచ్చడి అంట. 6,020 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాం కదా, ఇంకా 11 కిలోమీటర్స్కి సరిపడా ఛార్జింగ్ ఉంది. బట్టలు ఉతికిస్తాను. సో ఛార్జింగ్ పెట్టడానికి వెళ్తున్నాను. టైం 4:53 అయింది. వీలైతే ఈ ఏరియా ఇక్కడ కూడా ర్యాపిడో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. గోయింగ్ టు న్యూ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ఒంగోలు. వేరే వాళ్ళది ఎక్కింది, 48% ఎక్కింది. కొత్త ఛార్జింగ్ పాయింట్. ఇది ఎవరో ఉన్నారు ఆల్రెడీ, వీళ్ళు ఎడతారో ఏమో తెలీదు. సో 3 ఉన్నాయి. మినిమం 1-2 గంటలు పడుతుంది. దిస్ ఈస్ ద ఛార్జింగ్ స్టేషన్ ఎథర్ షోరూమ్. 4 కిలోమీటర్లు ట్రావెల్ చేసి షోరూమ్కి వచ్చాం కదా. సో ఖాళీ అయింది ఛార్జింగ్. పెడదాం. నాట్ ఛార్జింగా, బతికించింది.
అమ్మయ్యా, ఓకే డన్. టెన్షన్ పడ్డాను చాలా, ఫస్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఇక్కడ అవ్వకపోతే ఏడు చేయాలరా బాబు అని పిచ్చెక్కిపోయాను నేను. ఎందుకో రెడ్ వచ్చేసింది, నాకు తెలీదు. 50% ఛార్జింగ్ ఎక్కింది, తీసేయమన్నది, రావట్లేదు. వచ్చింది, తీసేసాను. సర్లే 50%, ఎంతో కొంత ర్యాపిడో చేసుకుంటాను ఒంగోలులో. రేపు ఛార్జింగ్ పెట్టుకొని శ్రీశైలం యాక్చువల్గా వెళ్ళడం వరకు ఓకే, అటు నుండి రావడమే క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. ఇక్కడ నుండి ఛార్జింగ్ పెట్టుకొని, అది కూడా ఇంకా పెద్ద అడ్వెంచర్ ఏంటంటే ఇక్కడ నుండి 170-180 కిలోమీటర్లు, అది కూడా ఘాటి. మార్కాపూర్లో ఎక్కడైనా ఛార్జింగ్ కొంచెం ఒక అరగంట గంట పెట్టగలిగితే ఎక్కడైనా శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. లేదంటే ఒక 10-20 కిలోమీటర్ల దూరంలో ఆగిపోతాను నేను శ్రీశైలంకి. సో ఏమీ ప్లాన్ లేదు, వెళ్ళాలని అయితే మాత్రం ఉంది నాకు. సో చూద్దాం ఏం జరుగుతుందో. శ్రీశైలం ఇక్కడ రాయలేదు కానీ ఇక్కడ రాసింది శ్రీకాళహస్తి. నెక్స్ట్ శ్రీకాళహస్తి రాశాను, కాకపోతే శ్రీశైలం వెళ్ళిన తర్వాత శ్రీకాళహస్తి వెళ్తాను, ఓకేనా? తర్వాత తిరుపతి. ఓకే ఫ్రెండ్స్, వెడ్నెస్డే నైట్ డిన్నర్ ఎగ్ ఫ్రైడ్ రైసో అండ్ మజ్జిగ. నేను మజ్జిగ వేసుకోలేదు. ఇన్ A-Cube హాస్టల్ ఒంగోలు. థర్స్డే మార్నింగ్ టిఫిన్ ఇన్ A-Cube హాస్టల్, బాయ్స్ హాస్టల్. ఉప్మా అండ్ షుగర్. కావాలంటే చట్నీ ఉంది, పల్లి చట్నీ, పొడి, ఇది కంది పొడి. రైస్ ఐటమ్ కూడా, రైస్ ఐటమ్ కావాలంటే రైస్ ఐటమ్, పప్పు. మనం రైస్ తినం, మార్నింగ్ టిఫినే. ఇది దోసకాయ చట్నీ, ఐ హేట్ దిస్ చట్నీ. 44% ఛార్జింగ్ పెట్టాను. కస్టమర్తో ఒక 70-65 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. సో సరిపోతుంది ఈ రోజుకి. ఎండ బాగా ఎక్కువగా ఉంది, చాలే అని చెప్పేసి ఆఫీస్ అనమాట. ఫుల్ ఛార్జింగ్ అంటే 80% ఛార్జింగ్ పెట్టట్లేదు. ఈవినింగ్ ర్యాపిడో చేస్తాను, అంతవరకు ఎడిట్ చేసుకుంటాను రూమ్కి వెళ్ళి. సో వెళ్ళిపోతున్నాను, చూడండి. అయిపోయిందిలే, ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ డన్. థ్యాంక్ యూ డార్లింగ్. 6074 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. 52 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు అని చూపిస్తుంది, కానీ ఇంకా ఎక్కువ వెళ్ళొచ్చు. పర్లే, నో ప్రాబ్లం, సరిపోద్దులే. షోరూమ్ ఏరియా పేరు చెప్పలేదు కదా, ఇది సప్తగిరి అంట, మంగమ్మ కాలేజ్ పక్కన, ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన అంట. సో అక్కడ మనం పెట్టాం ఛార్జింగ్ ఒంగోలులో. థర్స్డే ఆఫ్టర్నూన్ లంచ్ పప్పు, ఆకుకూర, రైస్. ఫ్రెండ్స్, న్యూ ఛార్జింగ్ పాయింట్ ఫర్ శ్రీశైలం ట్రావెలింగ్. అందరు హాస్టల్స్ ఒకటే రేటు, కాకపోతే ఈ ఒక్క హాస్టల్కి ఏంటంటే ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చారనమాట. అది ఒకసారికే వన్ టైంకి ఛార్జింగ్ పెట్టుకొని, ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని శ్రీశైలం వెళ్దామని డిసైడ్ అయ్యాను. కాకపోతే అదొక పెద్ద అడ్వెంచర్ అవుతుంది, ఎందుకంటే శ్రీశైలం ఇక్కడ A-Cube బాయ్స్ అసలు ఎక్కడ చెప్తా, నాకు ఏరియా పేరు తెలియదు నాకు. ఒంగోలులోని A-Cube హాస్టల్ నుండి శ్రీశైలం 172 కిలోమీటర్స్ ఘాటి, అంటే 180 కిలోమీటర్స్కి కావాలి. అంటే దగ్గర మనకి మధ్యలో ఒక 30 కిలోమీటర్స్కి సరిపడా ఛార్జింగ్ కావాలి. 150 ఇస్తుంది అనుకున్నా సరే 30 కిలోమీటర్స్కి ఛార్జింగ్ కావాలి. అంటే ఒక హాఫ్ అన్ అవర్, వన్ అవర్ ఛార్జింగ్ కావాలి బయట పెట్టుకుంటే. వెళ్ళే దారిలో ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్. చూద్దాం ఏం జరుగుతుందో, నాకు కూడా చూడాలని ఉంది. వెయిట్ అండ్ వాచ్. నేను శ్రీశైలం వెళ్ళానా లేదా, ఎలా వెళ్ళాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడికి ఈ వీడియో ఆపేస్తున్నాను. ఏలూరు నుండి ఒంగోలు వచ్చాను, ఒంగోలులో 2 days ఉన్నాను. సో రేపు మార్నింగ్ వేకేట్ చేసేసి శ్రీశైలం వెళ్ళిపోతాను అనమాట. 17% ఉంది, 100% ఎక్కితే 150 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు మన బుజ్జితో. థర్స్డే నైట్ డిన్నర్ బిర్యానీ అండ్ మిల్ మేకర్ కర్రీ. మై ఫ్రెండ్ ప్లేట్, హీ ఈజ్ శ్రీకాంత్, నా రూమ్మేట్. ఓకే, సే హాయ్. గుడ్ నైట్.